దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 54. అయ్యో బావగారు, నన్ను ఓడించారా? మీ సూర్యకాంతం చేతిలో మీ పని అయిపోయినట్టే అంటుంది తాన్య. నా పని ఎందుకైపోయినట్టు అని తాన్య మాటలు అర్థం కాక అవంతి వైపు చూసేసరికి అవంతి శివతాండవం చేసేలా చూస్తుంటుంది. అది చూసి మహర్షి ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నన్ను మెచ్చుకుంటుందేమో అనుకుంటే ఇదేదో రివర్స్ అయ్యేలా ఉంది అని అనుకొని భయపడుతుంటాడు. నా చెల్లెల్ని ఓడించాలని నేను మీకేమైనా చెప్పానా? ఇప్పుడు తనని ఎందుకు ఓడించారు అని ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అదేంటి అవంతి, నేను గెలిపించినందుకు సంతోషపడాలి కానీ నువ్వేంటి అలా అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నావు అని అడుగుతాడు. ఎప్పుడైనా సరే నా చెల్లెలు ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. తనెప్పుడు గెలవాలని చూస్తాను. అనవసరంగా ఇప్పుడు మీరొచ్చి తనని ఓడించారు అంటూ మహర్షి భుజం మీద పీకుతుంటుంది. అబ్బా, నొప్పిలేస్తుందే అంటూ కొట్టనివ్వకుండా తన చేతులు పట్టుకొని, అయినా ఇదెక్కడ ఆట? ఎవరైనా గెలవాలని ఆడతారు కానీ ఓడిపోవాలని ఎవ్వరూ ఆడరు అంటాడు. కానీ మేము ఆడతాం బావగారు. మా అక్కని గెలిపించాలని నేననుకుంటాను, నన్ను గెలిపించాలని మా అక్క అనుకుంటుంది. అదే మా అక్క చెల్లెల మధ్య ఉన్న అనుబంధం. ఇప్పుడు మీరొచ్చి అక్కను గెలిపించినందుకు నాకు భలే సంతోషంగా ఉంది అంటుంది తాన్య సంబరపడుతూ. ఆ అక్క చెల్లెల గురించి విని మహర్షి కొత్తగా ఆశ్చర్యపోతుంటాడు. పోవే, ఇదంతా తొండి. నేనేమి గెలవలేదు, నువ్వేమీ ఓడిపోలేదు అంటుంది అవంతి ఏడుపు మొహంతో. తాన్య అవంతికి మరో పక్కకొచ్చి కూర్చుంటూ అక్కని హక్ చేసుకొని, లేదక్కా, నేను ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు గెలిచావు, నాకది చాలు అంటుంది. ఇదంతా మీ బావగారి పిచ్చి పని వల్లే, నువ్వేమీ ఓడిపోలేదు అంటుంది అవంతి చెల్లెల వైపు ప్రేమగా చూస్తూ. వాళ్ళ అక్క చెల్లెల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి మహర్షి ఏదోలా ఫీల్ అవుతూ, తోడబుట్టిన వాళ్ళుంటే ఒకరికొకరు ఇలా ప్రేమగా ఉంటారేమో అని అనుకుంటాడు ఆశగా. ఇక వదిలే అక్క, బావగారు నీ పక్కనే ఉంటే గెలుపెప్పుడు నీదే అవుతుంది అంటుంది తాన్య. దాంతో అవంతి మహర్షి వైపు కోపంగా చూస్తుంది. అయినా ఇలా ఎంతకాలం నీతో ఆడుకోవాలి? నాకు నీ పిల్లలతో ఆడుకోవాలనుంది. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు అని అడుగుతుంది తాన్య. తాన్య అలా అనగానే ఇద్దరూ ఇబ్బందిగా మొహాలు చూసుకుంటారు. మీ ఇద్దరికీ బిడ్డ పుడితే చూడాలని ఉంది, కానీ మీరిద్దరు ఇంకా ఆ గుడ్ న్యూస్ చెప్పట్లేదని ఎదురు చూస్తున్నాను అంటుంది తాన్య. అది తాన్య, అప్పుడే మాకు పిల్లలకు ఏం తొందర వచ్చింది? నువ్వప్పుడే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూడకు. నాకప్పుడే పిల్లల్ని కనాలని లేదు అంటుంది అవంతి బాధగా తలదించుకుంటూ. అదేమిటక్క అలా అంటావు? పిల్లలంటే నీకు చాలా ఇష్టం కదా. పెళ్లికి ముందు కాబోయే బావగారి గురించే కాదు, పుట్టబోయే పిల్లల గురించి కూడా కలలు కన్నావని విషయం మర్చిపోయావా ఏంటి అని అడుగుతుంది. అది విని మహర్షి తన మొహంలోకి బాధగా చూస్తుంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాన్య, వదిలే అని చెప్పి అవంతి అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తున్న అవంతి వైపు మహర్షి బాధగా చూస్తుంటాడు. అవంతి కిచెన్లోకి వెళ్ళి తాన్య మాటలు తలుచుకొని కన్నీళ్ళు పెడుతూ, మీ బావగారిని పైకి చూసి చాలా మంచివాడని అనుకుంటున్నావే, నువ్వు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ నేను ఈ జన్మలో చెప్పలేను. అతనితో పిల్లల్ని కనడం అనేది ఎప్పటికీ జరగదు. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక అతనెవరో నేనెవరో అంతే అంటూ కన్నీళ్లు పెడుతూనే కాఫీ కలుపుతుంటుంది. రూమ్లోకి వచ్చిన మహర్షి తాన్య మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, నాకు అవంతికి పిల్లల ఈ ఊహ తలుచుకుంటేనే ఎంతో అందంగా ఉంది అని అనుకొని సంతోషపడుతూ, అంతలోనే అవంతిని మొదటి క్షణాల్లో తన్ని వెనుక నుండి చూస్తున్నప్పుడు మందాకినితో గొడవ పెట్టుకోవడం గుర్తు తెచ్చుకొని తన తల్లి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని బాధపడుతుండగా కాఫీ అని అవంతి గొంతు వినిపిస్తుంది. దాంతో మహర్షి అవంతి వైపుకు తిరుగుతాడు. తను ఏడ్చినట్టుగా తన కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు అవంతి గారు అని అడుగుతాడు. నా జీవితంలో కన్నీళ్ళు తప్ప ఇంకేమీ మిగిలిందని అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోతుంది.
మహర్షి కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరుగుతూ, నా గతం ఏంటో చెప్తే మా అమ్మని అసహించుకుంటావేమోనని నా భయం అవంతి. నీ చేతిలో మా అమ్మ ఫోటో పగిలితేనే భరించలేకపోయాను. అలాంటిది నువ్వు మా అమ్మని ఏదైనా అంటే నా ప్రాణం పోతుంది. మా అమ్మ అంటే నాకు పంచ ప్రాణాలు. నువ్వన్నా నాకు ప్రాణమే. కానీ నువ్వు మా అమ్మ లాంటి మనుషుల నీడ కూడా సహించలేకపోతున్నావు. నిన్ను చూసిన మొదటి క్షణాల్లో నువ్వు ఆ మందాకిని తిడుతూ నా కంట పడ్డావు. నీ మనస్తత్వం ఏమిటో ఆ క్షణమే తెలిసినా నేను ఇష్టపడకుండా ఉండలేకపోయాను. మా అమ్మని దృష్టిలో పెట్టుకొని నీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవవు అని అర్థమయ్యే నీతో పెళ్లికి నిరాకరించాను. అయినా ఆ భగవంతుడు పెళ్లి బంధంతో మనల్ని ఒక్కటి చేశాడు. దాంతో నీ మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది కానీ తరగటం లేదు. మా అమ్మ ఆశయం కోసం నేను జీవితాంతం ప్లేబాయ్గాని ఉండిపోవాలి. నా గతం తెలిసిన రోజు బహుశా నన్ను చూడటానికి కూడా ఇష్టపడవేమో. ఈ కలవని మనసులు ఎప్పటికీ ఒక్కటి కావేమో అని అనుకుంటూ కన్నీళ్లతో బాధపడుతుండగా అవంతి వచ్చి కాఫీ కప్ ఇంకా అక్కడే ఉండటం చూసి అటువైపుగా నిలబడిన మహర్షిని చూస్తూ, అదేంటి ఇంకా కాఫీ తాగలేదు అని అడుగుతుంది. అవంతి మాటలతో మహర్షి కన్నీళ్లు తుడుచుకొని అవంతి వైపు తిరిగి, అది ఏదో ఆలోచనతో మర్చిపోయిన అవంతి గారు అని చెప్పి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తాడు. ఇదేంటి మహర్షి గారు కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా ఉన్నారు? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నాకుంటుంది కానీ మహర్షి గారికి ఎందుకుంటుంది అని ఆలోచిస్తూ చల్లారిపోయిన కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మహర్షి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతుండగా అవంతి జుట్టు విరబోసుకుని వచ్చి, పక్కకు తప్పుకోండి, నేను జడ వేసుకోవాలి అంటూ మహర్షిని నెట్టి అద్దం ముందుకు వస్తుంది. ఆ నెట్టుడికి మహర్షి కాస్త దూరంలో వెళ్ళి కింద పడబోయి తట్టుకొని నిలబడి, సూర్యకాంతం అని మీకు పెట్టిన పేరు బాగా సార్థకం చేసుకుంటున్నారు అంటాడు చిరుకోపంతో. మరి ఎంతసేపు మీరు రెడీ అయ్యేది? ఆడవాళ్ళని పడేయటానికి ఉన్న అందం సరిపోదా? ఇంకా అందంగా రెడీ కావాలా అని అడుగుతుంది మాటల్లో కోపాన్ని చూపిస్తూ. ఎటు వచ్చి చివరికి అక్కడికే వస్తుంది అని మనసులో అనుకొని, నన్ను చూసిన తొలి చూపుల్లోనే నువ్వు కూడా నా అందానికి పడిపోయావు కదా అంటూ నవ్వుతూ దగ్గరకొస్తాడు. అలా అనగానే అవంతి మహర్షి మొహంలోకి బాధగా చూస్తూ తెలియకుండానే మహర్షి మొహాన్ని చేతిలోకి తీసుకొని ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, నేను పడిపోయింది ఈ అందానికి కాదు, మీ కళ్ళల్లో కనిపించిన స్వచ్ఛమైన నిజాయితీకి. ఆ నిజాయితీతో పాటు ఏదో ఆత్మీయత కావాలని మీ కళ్ళు కోరుకోవటం చూశాను. ఆ ఆత్మీయత నేనెందుకు కాకూడదని నా మనసుకు అనిపించింది. అందుకే నా కళ్ళు మీ వైపుకి కట్టిపడేసి నా మనసుని మిమ్మల్ని కోరుకునేలా చేశాయి అని చెప్తుంది. మహర్షి కూడా ప్రేమగా అవంతి మొహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ, ఇప్పుడు కూడా నా కళ్ళలో అదే నిజాయితీ కనిపిస్తుందేమో చూడు, అదే ఆత్మీయత కావాలని కోరుకుంటున్నాయేమో, ఒక్కసారి తీక్షణంగా చూడు అంటాడు. చూస్తూనే ఉన్నాను మహర్షి గారు. అవును, మీ కళ్ళల్లో ఇంకా అదే నిజాయితీ కనిపిస్తుంది, అదే ఆత్మీయత కావాలని కోరుకుంటున్నాయి అని మహర్షిని అలాగే పట్టుకొని ప్రేమగా చూస్తుంటుంది. మహర్షి కూడా తన వైపు ట్రాన్స్గా చూస్తుంటాడు. ఇద్దరి మధ్య అలా టైం గడుస్తుంటుంది. ఆత్మీయతను కోరుకుంటున్న మహర్షి కలలోకి అవంతి తెలియకుండానే ఆత్మీయంగా చూస్తూ మహర్షి తలను కాస్త కిందికి వంచి నుదుటిన పెదవులు ఆనిచ్చి ప్రేమగా ముద్దు పెట్టబోతుంటుంది. భార్య ఆత్మీయతను పొందబోతున్నందుకు మహర్షి కూడా ఆనందపడుతుండగా వాళ్ళిద్దరి ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ పక్కనే ఉన్న మహర్షి ఫోన్ రింగ్ అవుతుంటుంది. ముద్దు పెట్టుకోబోతున్న అవంతి ఆ ఫోన్ వైపు చూసేసరికి స్క్రీన్ మీద జాన్వి ఫోటో కనిపిస్తూ జాన్వి కాలింగ్ అని పడుతుంటుంది. తన ఫోటో చూడగానే అవంతి మానసిక సంఘర్షణకు గురవుతూ
మహర్షిని ఒక్కసారిగా వదిలేస్తుంది. దాంతో మహర్షి కూడా ఆ ఫోన్ వైపు చూసి తన వైపు చూసేసరికి అప్పటి వరకు ప్రేమను కురిపించిన తన కళ్ళు కోపంతో రగిలిపోతుంటాయి. మహర్షి ఆ చూపులు తట్టుకోలేనట్టుగా ఉంటాడు. అవంతి ఆ కోపంతో రగిలిపోతూ చూస్తూనే అక్కడి నుంచి గిర్రున వెళ్ళిపోతుంది. మహర్షి వెళ్తున్న తన వైపు బాధగా చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో సార్, మీకోసం వెయిటింగ్ అంటూ జాన్వి వాయిస్ అస్కీగా వినిపిస్తుంటుంది. తను మాట్లాడే తీరికి మహర్షి చిరాకు పడుతూనే వెయిటింగ్ ఎందుకు అని సీరియస్గా అడుగుతాడు. వాయిస్లో ఆ బేస్ విని జాన్వి కాస్త భయపడుతూ అదే సార్, ఫైల్స్ మీద మీ సైన్ కావాలి అంటుంది. బయలుదేరుతున్నాను అని అదే టోన్తో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జాన్వి కూడా ఇక్కడ ఫోన్ పెట్టేసి ఇవాళ ఏమైనా సరే సార్ని నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడ మహర్షి ఫోన్ పెట్టేసి అవంతి తన నుదుటి మీద ముద్దు పెట్టుకునే రూపంలో ప్రేమని పంచబోటం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ బహుశా నీ ప్రేమాభిమానాలు పొందే అర్హత నాకు లేదేమో, అందుకే ఇలా జరిగి ఉంటుంది అని అనుకొని బాధపడతాడు. జాన్వి క్యారెక్టర్ అవంతి మరొక్కసారి గుర్తు చేసుకుంటూ నేనేంటి మహర్షి గారికి అలా ముద్దు పెట్టబోయాను, ప్రేమాభిమానాలు విలువ తెలియని వ్యక్తికి నా ప్రేమని పంచాలనుకోవటం ఏంటి, అది ఎప్పటికీ జరగదు, మహర్షి గారిని నేను ఎప్పటికీ ప్రేమించలేను అని అనుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. మహర్షి ఆఫీస్కి చేరిన కొద్దిసేపటికి హాయ్ సార్ అంటూ జాన్వి ఫైల్ పట్టుకొని లోపలికి వచ్చి మహర్షి ముందు ఉంచుతుంది. సగం ఒళ్ళు కనపడేలా ఉన్న తన డ్రెస్సింగ్ స్టైల్కి కాస్త చిరాకు పడుతూ నిన్న నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు ఫైల్స్ మీద సైన్ చేస్తూనే. ఇంకా కాలేదు సార్ అని చెప్తుంది. తన వైపు చూస్తూ ఇచ్చిన వర్క్ తొందరగా చేయవేంటి అని అడుగుతాడు. చేయాలని మనసు రావడం లేదు సార్ అంటుంది మహర్షి వైపు మత్తుగా చూస్తూ. వాట్ అంటాడు కోపంగా. అవును సార్, నా మనసు మీ మీద ఉండిపోయేసరికి వర్క్ మీద కాన్సంట్రేషన్ రావడం లేదు సార్ అంటుంది కాయపు లుక్స్తో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు జాన్వి అంటూ కోపంగా చైర్లో నుంచి లేస్తాడు. జాన్వి మహర్షి దగ్గరికొచ్చి మీరు నన్ను ఎన్నైనా తిట్టండి సార్, కానీ మీరంటే నాకు పిచ్చి, ఆ పిచ్చి మీ దగ్గర పడుకునే వరకు తగ్గదు అంటుంది. తన మాటలకి మహర్షి కోపాన్ని అణుచుకుంటూ పిడికిల్ని బిగిస్తుంటాడు. అయినా మీరు ఎంతోమంది అమ్మాయిలతో బెడ్షీట్ చేసుకుంటారు కదా, మరి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా నాతో ఒప్పుకోరు ఎందుకు అని అడుగుతుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టాఫ్తో ఇలాంటి రిలేషన్ పెట్టుకొనని, అయినా మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు అంటాడు. అయితే నేను నా జాబ్ రిజైన్ చేస్తాను, అప్పుడైనా ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ఏ రకంగా కూడా నిన్ను ఒప్పుకోను అంటాడు. కానీ మీతో గడపాలని నా కోరిక సార్, ఇవాళ ఒక్క నైట్ నాతో కమిట్ అవ్వండి ప్లీజ్ అంటుంది. ఎందుకిలా రాను రాను బరి తెగించిపోతున్నావు, అసలు నువ్వు ఆడదానివేనా అని ఆవేశపడతాడు. ఆడదానిని కాబట్టి మీ మగసిరిని కోరుకుంటున్నాను సార్ అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు జాన్వి, నీకు డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తాను, కానీ నాతో ఇలా ప్రవర్తించావంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. డబ్బు కాదు సార్, మీ పర్సనాలిటీని చూడగానే ఒక్కసారైనా మీతో గడపాలనిపించింది, ఒప్పుకోండి సార్, ఏ ఆడది ఇవ్వలేనంత సుఖాన్ని నేను మీకు ఇస్తాను అంటూ మహర్షిని హక్ చేసుకుంటుంది. ఏయ్ వదులు అంటూ తన్ని బలవంతంగా వదిలించుకోవాలని చూస్తుంటే అంతకంటే ఎక్కువగా జాన్వి మహర్షిని గట్టిగా హక్ చేసుకుంటుంది. చివరికి తన్ని బలంగా వెనక్కి నెట్టి తన చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. అలా కొడతాడని ఊహించని జాన్వి షాక్ అవుతూ మండుతున్న చెంప పట్టుకుని ఏంటి సార్ అలా కొట్టారు అని అడుగుతుంది. ఇంకొక్క మాట మాట్లాడావంటే ఈసారి కొట్టడం కాదు
గొంతు పిసికి చంపేస్తాను అంటాడు రౌద్రంగా. జాన్వి ఆ ఆవేశాన్ని చూసి భయపడుతుంటుంది. అస్కీగా మాట్లాడుతూ, నువ్వు నన్ను ఎంతగా ఇరిటేట్ చేస్తున్నా నేను జాబుల నుంచి తీసేయకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఆడపిల్లవి జాబ్ పోతే ఇబ్బంది పడతావేమోనని ఒకే ఒక్క కారణంతో అంటాడు. జాన్వి తలదించుకుంటుంది. కానీ ఇవాళ ఇంతగా బరి తెగించే వరకు వచ్చావు కాబట్టి ఇక నిన్ను భరించే ఓపిక కూడా నాకు లేదు అని ఫోన్ తీసుకుని అకౌంట్ సెక్షన్కి ఫోన్ చేసి, జాన్వి వస్తుంది, శాలరీ సెటిల్ చేసి పంపించేసేయండి అని చెప్తాడు. అది విని జాన్వి నిర్ఘాంతపోతుంటుంది. మహర్షి ఫోన్ పెట్టేసి, మాట్లాడింది వినపడింది కదా, ఇక వెళ్ళు అంటాడు. వద్దు సార్, నన్ను జాబ్లో నుంచి తీసేయకండి. నిజంగానే జాబ్ లేకపోతే నేను బయట ఇబ్బంది పడతాను అంటూ మహర్షి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. చెప్పాను కదా, నీ మాటలు నీ వేషాలు భరించే ఓపిక నాకు లేదని అంటాడు కోపంగా. లేదు సార్, ఇంకొకసారి ఇలా ప్రవర్తించను. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ వేడుకుంటుంది. నో జాన్వి, నేను నిన్ను నమ్మను అంటాడు ఆవేశంగా. నిజంగానే నేను బుద్ధిగా ఉంటాను సార్, మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టను అని అంటుంది మహర్షి కాలు అలాగే పట్టుకొని. ముందు నా కాలు వదిలి పైకిలే అంటాడు చిరాకు పడుతూ. జాన్వి కన్నీళ్ళు పెట్టుకుంటూ లేచి నిలబడుతుంది. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇక్కడే కాదు, ఇంకెక్కడ నీకు జాబ్ దొరకకుండా చేస్తాను. ఇది గుర్తు పెట్టుకొని బుద్ధిగా ఉండు. మరో గంటలో నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి తీసుకురా అని చెప్తాడు. అలాగే సార్ అని చెప్పి జాన్వి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన మహర్షి అదే కోపంతో ఉంటూ, చా, కాసేపట్లో ఈ అమ్మాయి వల్ల తలనొప్పి వచ్చేసింది అనుకుంటూ సీట్లో కూర్చొని ఫోన్ చేసి కాఫీ చెప్పి తనని తిట్టుకుంటూ, జాన్వి లాంటి వాళ్ళని చూసే అవంతి అంతలా ద్వేషం పెంచుకుందట్టుంది అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాన్వి నిజంగానే మారిపోయిందా లేక నటిస్తుందా? అసలు మహర్షి తల్లి కోసం చేపట్టిన ఆ ఆశయం ఏంటి? మహర్షి ప్లేబాయ్ అనే పేరు వెనుక ఏం జరుగుతుంది? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.